వెల్కమ్ బ్యాక్ టు బ్రెయిన్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈరోజు మనం టెక్నాలజీలోని అనదర్ సైడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే సెకండ్ సైడ్ అనమాట. ఇండియాలోని ఫాస్టెస్ట్గా గ్రో అవుతున్న ఒక ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే జనాలందరూ పారిపోతారు ఫస్ట్లీ. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీకు 10,000 కట్టండి, ఫస్ట్ దుబాయ్ వెళ్ళిపోండి, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి ముందు ఒక కార్ ఉంటుంది, దాని కార్ పక్కన ఒక పెద్ద బంగ్లా ఉంటుంది, దాని పక్కన ఒక ₹1,00,00,000 శాలరీ ఉంటుంది. ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. సో ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోబోతున్నాను అనమాట. అసలు నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్ లీగలా ఇల్లీగలా, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ చేయొచ్చా చేయొద్దా, నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్లోని మనం మన డ్రీమ్స్ని అచీవ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. మెయిన్లీ హిస్టరీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. సో వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇండియాలోనే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అది. సో కరోనా వైరస్ లాగా అనమాట. సో ఇప్పుడు ఆ నెట్వర్క్ మార్కెటింగ్ మీకు ముందు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు. అంటే ముందు ఎవరైనా నెట్వర్క్ మార్కెటర్ మీ దగ్గరకు వచ్చి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే రాబోతున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రెజెంటేషన్ ఇస్తారు కూడా. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అలాంటి ఒక ఇండస్ట్రీ అనమాట. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలోని. వీడియో నెట్వర్క్ చూడండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఎందుకు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని దాని గురించి మాట్లాడుకునే ముందు హిస్టరీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. సో హిస్టరీ అన్నాను కాబట్టి ఖచ్చితంగా మనం వెనకాలకి వెళ్ళాల్సిందే. సో హిస్టరీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ అయింది 1934లోని, అది కూడా చైనాలోనే అనమాట. సో చైనాలోని ఓపెన్ చేస్తే ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ పేరు ఏంటో నాకు కూడా సరిగ్గా తెలియదు. సో మీకు డిస్ప్లే మీద రాసి చూపెడతాను. సో ఆ పర్సన్ చైనాలోనే ఉన్నప్పుడు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసినారు మెయిన్గా. అంటే ఏంటంటే అక్కడున్న ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకొని మంచిగా వాళ్ళ హెల్త్ని మెయింటైన్ చేసుకుంటున్నారు, న్యూట్రిషన్స్ అందించుకుంటున్నారు. సో ఒక టైంకి చైనా నుంచి అమెరికాకి షిఫ్ట్ అయినప్పుడు అమెరికాలో ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే ప్రతి ఒక్కరు చాలా వీక్గా ఉండేవాళ్ళు ఆ టైంలోని. సో అతను అవన్నిటిని మైండ్లో పెట్టుకొని సేమ్ 1934లోని అమెరికాలోని కాలిఫోర్నియా విటమిన్స్ అని ఒక కంపెనీని స్టార్ట్ చేసినారనమాట. సో ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీలో ఏం చేసేవారంటే ఆ కంపెనీలోని హెల్త్ సప్లిమెంట్స్, విటమిన్ సప్లిమెంట్స్ని తయారు చేసి బయట సేల్ చేసేవారు. ఈ విటమిన్ సప్లిమెంట్స్ వాడిన ప్రతి ఒక్కరికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదన్నమాట. సో పాజిటివ్ రివ్యూస్ వచ్చేవి. ఇంకా వాళ్ళ బాడీ మొత్తం న్యూట్రిషన్స్ తోటి చాలా బాగా హెల్త్ మెయింటైన్ చేసుకున్నారు అక్కడ ఉన్న సిటిజన్స్ మొత్తం. సో దీనివల్ల ఏంటిదంటే జనాలు షేర్ చేయడం స్టార్ట్ చేసినారు. సో షేర్ చేసేసి ఆ కంపెనీ అనేది చాలా ఎత్తెదిగిపోయింది. సో అలా 5 years తర్వాత 1939లోని ఆ కంపెనీ పేరు కాలిఫోర్నియా విటమిన్స్ నుంచి న్యూట్రిలైట్ అనే పేరుని పెట్టారు. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళ సేల్స్లోని వాళ్ళ కంపెనీలోని కొత్త ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేశారు. కొత్త సప్లిమెంట్స్ అన్ని ఇంక్లూడ్ చేసి జనాలకి సేల్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇంకా చాలా మ్యాసివ్గా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం వాళ్ళ బిజినెస్ మొత్తం. సో వాళ్ళు మెయిన్లీ ఒకటి గమనించింది ఏంటిదంటే ఈ స్ప్రెడ్డింగ్ అంతా మేము చేసే అడ్వర్టైజ్మెంట్స్ కంటే జనాలు రిఫర్ చేయడం వల్లనే ఇంకెక్కువ సేల్స్ అవుతున్నాయని వాళ్ళు గమనించారనమాట. అంటే ఒకరు మౌత్ టు మౌత్ చెప్పడం వల్లనే జనాలకి ఎక్కువ సేల్స్ వెళ్తున్నాయంట, అంటే ఆ కంపెనీకి ఎక్కువ సేల్స్ వెళ్తున్నాయి. అప్పుడు స్టార్ట్ చేశారు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో మీకు అయితే అర్థమవుతుంది కదా. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో. మల్టీ లెవెల్ మార్కెటింగ్లోని అప్పట్లో ఏం జరిగేదంటే డిస్ట్రిబ్యూటర్స్ని తయారు చేశారు. సో ఇప్పుడున్నట్టే అప్పట్లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ని తయారు చేసుకున్నారు. తయారు చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కంపెనీ 2% కమిషన్ ఇచ్చేది. అంటే ఎవ్రీ ప్రోడక్ట్ మీద, అంటే ₹100 ప్రోడక్ట్ మీద ₹2 కమిషన్ ఇచ్చేది అనమాట. సో ఇలా డిస్ట్రిబ్యూటర్స్ అందరు ఎక్కువ అవ్వారు. ఎందుకంటే ప్రోడక్ట్ చాలా జెన్యూన్గా ఉంది. అండ్ జెన్యూన్గా ఉండడం వల్ల తొందరగా సేల్ అయిపోతున్నాయి. తొందరగా సేల్ అవడం వల్ల ఇన్కమ్ కూడా చాలా బాగా వస్తుంది. సో ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉండేవారు. సో ఇలా మొత్తం మల్టీ లెవెల్ మార్కెటింగ్ మొత్తం అప్పట్లో చాలా బాగా జరిగేది. ఇదంతా బాగుండగా మొత్తం ఒక 10 years వరకు బిజినెస్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా నడిచిందనమాట. సో సేల్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా నడిచాయి. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 10 years తర్వాత 1949లోని ఇద్దరు వల్ల నెట్వర్క్ మార్కెటింగ్లోనే పెద్ద చేంజ్ అనేది వచ్చిందనమాట. సో అదేంటిదంటే ఆ ఇద్దరు పీపుల్ అమెరికన్ సిటిజన్స్ అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు, న్యూట్రిలైట్ కంపెనీలో జాయిన్ అయ్యారు. సో డిస్ట్రిబ్యూటర్స్గా జాయిన్ అయ్యి మొత్తం ఎంత సేల్స్ బాగానే చేస్తున్నారు, వాళ్ళు కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ఒక 5-10 years తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే ఎన్ని ప్రోడక్ట్స్ని సేల్ చేసినా సరే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ మాత్రం వాళ్ళకి సరిపోవట్లేదు. అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ వాళ్ళకి చాలా తక్కువ వస్తుందో లేకపోతే వాళ్ళ డైలీ నీడ్స్ తీసుకోలేకపోతున్నారో తెలియదు, కానీ వాళ్ళకైతే ఇన్కమ్ సరిపోలేదు. ఎగ్జాక్ట్లీ 10 years తర్వాత వాళ్ళు 1959లోని ఈ ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ ఆమ్వే అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. సో మీకు ఆమ్వే గురించి తెలిసి ఉండొచ్చు. సో చాలా పెద్ద మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ అనమాట అది. సో అప్పట్లో ఈ ఆమ్వే వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు టోటలీ డిటర్జెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారనమాట. సో ఫ్లోర్ క్లీనర్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రోడక్ట్స్ని తీసుకొచ్చారు. అండ్ ఇంకొక మంచి బిజినెస్ ప్లాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు న్యూట్రిలైట్ నుంచి నేర్చుకుంది ఏంటిదంటే రెఫరల్స్ మీద ఎక్కువ సేల్స్ అవుతున్నాయి కాబట్టి మనం డిస్ట్రిబ్యూటర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వాళ్ళు కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి వాళ్ళకు ఒక మంచి బిజినెస్ ప్లాన్ని తయారు చేశారు. అండ్ ఇంకా వాళ్ళు
డిస్ట్రిబ్యూటర్స్ని తయారు చేసుకున్నారు. అండ్ ఇంకా 1972కి వచ్చేటప్పటికి ఆమ్వే గ్రోత్ అయితే నిజంగా చెప్పలేనంత ఎక్కువ అయిపోయిందనమాట. సో చాలా గ్రోత్ వచ్చేసింది ఆమ్వేకి. సో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు, చాలామంది మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు ఈ ఆమ్వే కంపెనీ నుంచి. సో ఎంత గ్రోత్ వచ్చిందంటే ఆమ్వేకి, ఈ ఆమ్వే కంపెనీ వాళ్ళు 1993లోని న్యూట్రిలైట్ కంపెనీని కొనేశారనమాట. సో ఇప్పుడు కూడా కొనేసే ఉన్నది ఆ న్యూట్రిలైట్ కంపెనీ ఆమ్వే వాళ్ళు. సో ఇంత గ్రోత్ వచ్చిందనమాట. సో ఏ కంపెనీలోనైతే పని చేసినారో ఆ కంపెనీనే కొనేసి అంత స్థాయికి వాళ్ళు ఎదిగినారు. సో ఒక సైడ్ ఆమ్వేకి ఇంత గ్రోత్ వస్తుంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో ఇంత ముందుకెళ్తుంటే ఆమ్వే కంపెనీ అర్లీ 1990స్లోనే ఇంకా అది ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందే. వరల్డ్లో తిరుగుతున్నప్పుడు ఇండియా కూడా వరల్డ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండియాకి ఏదో ఒక రోజు రావాల్సిందే. సో అర్లీ 1990స్లోని మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మన ఇండియాలోకి ఎంటర్ అయింది. సో ఎంటర్ అయిన తర్వాత అందరికీ చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న బిజినెస్ ప్లాన్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చింది. కాకపోతే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటి ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి ప్రోడక్ట్స్. సో ఏంటివంటే ఇక్కడ అప్పట్లో కార్ వాష్ లాంటి ప్రోడక్ట్స్ ఉండేవి. సో కార్ని తుడుచుకోవడానికి ఇలా తుడిచిన వెంటనే నీట్గా షైన్ వచ్చేస్తుంది కార్కి. కాకపోతే ఇండియాకు ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే ఇండియాలో సగం జనాలకి కార్లే లేవు, ఇంకా వాళ్ళు తీసుకొని ఏం చేసుకుంటారు చెప్పండి. సో ఇలాంటి ఒక ప్రాబ్లం రావడం వల్ల ఇండియాలోని నెట్వర్క్ మార్కెటింగ్ అప్పట్లో ఎక్కువ నడవలేదు. ఇంకా ఇండియాలో ఉన్న జనాలందరూ ఈ ప్రోడక్ట్స్ పెద్దగా యూజ్ లేవని చెప్పి ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఇన్కమ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎందుకంటే మన అప్పట్లోని బిజినెస్ ప్లాన్స్ అనేవి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేవి. సో జనాలందరికీ చాలా బాగా వచ్చేదన్నమాట ఇన్కమ్. సో అందరూ చాలా మంచి మంచి ఇన్కమ్స్ తీసుకునేవారు. సో అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఈ చిట్ ఫండ్స్, ఈ పాన్జీ స్కీమ్స్, ఈ పిరమిడ్ స్కీమ్స్ అని చెప్పి. ఏంటంటే జనాల మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది, ప్రోడక్ట్స్ బదులు మనం ఇన్కమ్నే ఇన్వెస్ట్ చేద్దాం, మనీనే ఇన్వెస్ట్ చేద్దాం, రిటర్న్లో మనీ తీసుకుందాం ఇలా అని చెప్పి జనాలు ఆలోచించి చిట్ ఫండ్స్ అండ్ ఇంకా పాన్జీ స్కీమ్స్ అండ్ ఇంకా ఇప్పుడు సో కాల్డ్ పిరమిడ్ స్కీమ్స్ని కూడా తయారు చేశారు అప్పట్లోనే. ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ ఉన్న మెయిన్ మైనస్ పాయింట్ ఏంటిదంటే జనాలందరూ మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది, కాకపోతే వాళ్ళకి రిటర్న్లోని ఏ ప్రోడక్ట్ వచ్చేది కాదు. సో ఇవన్నీ చాలా బాగా నడిచేవి. సో జనాలందరూ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళందరికీ మనీ వస్తున్నాయి కాబట్టి. సో అన్నీ ఉండడం వల్ల ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ అయితే నిజంగా చాలా వైడ్గా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ నెట్వర్క్ మార్కెటింగ్ చేసే విధంగా స్ప్రెడ్ అయిందనమాట. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ ఒక రాయి అయితే వేసేవాడు నెట్వర్క్ మార్కెటింగ్లో అప్పటి కాలంలోనే. సో ఇంత స్ప్రెడ్ అయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పుడు చెప్పినట్టుగానే మనీ ఇన్వెస్ట్ చేసేవారు అప్పట్లోని. ప్రోడక్ట్ని తీసుకునేవారు కాదు, జస్ట్ మనీ ఇన్వెస్ట్ చేసి మనీ తీసుకునేవారు. అయితే కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ ఏం చేసేవంటే, కొన్ని ఇల్లీగల్ కంపెనీస్ ఏం చేసేవంటే ఆ మనీ అంతా వచ్చిన తర్వాత, హ్యూజ్ అమౌంట్ వచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళిపోయేవారు అనమాట. సో వెళ్ళిపోయేవారు. సో దీనివల్ల ఏంటంటే జనాలందరూ లాస్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఫ్రాడ్ కంపెనీస్ అన్నీ ఇండియన్ మనీ అంతా తీసుకొని జనాల దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి, ఇన్వెస్ట్మెంట్ అనే పేరుతో తీసుకొని ఎప్పుడైతే ఇండియాని వదిలేసి వెళ్ళిపోయాయో ఇంకా జనాలు ఊరుకోరు, ఖచ్చితంగా ఇండియన్ జనాలు ఖచ్చితంగా ఊరుకోరు. కాబట్టి ఫేక్ పబ్లిసిటీని, వాళ్ళ జెన్యూనే కాకపోతే ఆ ఫేక్ కంపెనీస్ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఖచ్చితంగా స్ప్రెడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ మనీ వేరే వాళ్ళు ఎవరు తీసుకెళ్ళిపోయారు కాబట్టి. అండ్ ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా న్యూస్ ఛానల్స్లోని, న్యూస్ పేపర్స్లోని ఆ ఫేక్ కంపెనీస్ గురించి ఎక్కువ రాయడం మొదలుపెట్టారు. అండ్ ఇంకా జెన్యూన్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటి గురించి తక్కువ రాయడం మొదలుపెట్టారు. సో ఎక్కడైనా సరే ఒక మంచి జరుగుతుందంటే మంచి కంటే చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. సో చెడుకే ఇంకా ఎక్కువ ప్రమోషన్ చేస్తారు మంచి కంటే. సో అప్పట్లో కూడా అలాగే జరిగింది. అన్ని వింటున్న తర్వాత గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటిదంటే ఒక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది అప్పట్లోనే. ఏంటిదంటే ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకైనా సరే, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకైనా సరే ఇన్వెస్ట్మెంట్ బదులు రిటర్న్లోని ఏదో ఒక ప్రోడక్ట్ అయితే ఇవ్వాలని చెప్పి. సో అప్పుడు ఇంకా కొత్త కంపెనీ స్టార్ట్ అయినాయి. కొత్త కంపెనీ స్టార్ట్ అవడంతో వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ కింద ఏమి ఇచ్చేవారంటే కంప్యూటర్ కోర్సెస్ కానీ, లేకపోతే ఏమైనా బయట మార్కెటింగ్ కోర్సెస్ కానీ, ఇలాంటివన్నీ కోర్సెస్ని సెల్ చేసేవారు అనమాట. సో అవి పెద్దగా యూజ్ ఉండేవి కాదు జనాలకి, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ ఎవరితో చేయగలిగేవారంటే ఓన్లీ స్టూడెంట్స్తో మాత్రమే బిజినెస్ చేయగలిగేవారు. సో వాళ్ళకి ఆడియన్స్ ఎక్కువ దొరకలేదు. అండ్ ఇంకా దొరకకపోవడంతో కొన్ని కంపెనీస్ క్లోజ్ అయిపోయినాయి. అండ్ ఇంకా కొన్ని కంపెనీస్ అలాగే రన్ అవుతున్నాయి. అండ్ ఇంకా దాని తర్వాత వెళ్తున్న కొద్దీ ఇంకొన్ని కంపెనీస్ స్టార్ట్ అయినాయి. ఆ కంపెనీస్లో ఏంటివంటే వాళ్ళ డైలీ నీడ్స్ ప్రోడక్ట్స్ అన్నిటినీ సేల్ చేయడం స్టార్ట్ చేసినారనమాట. డైలీ నీడ్ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ కానీ, ఇలాంటివన్నిటిని సేల్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇలాంటివన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 2016లోని రీసెంట్గానే, ఒక 5 years బ్యాక్ ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చింది కంపెనీ. ఏంటిదంటే ఎవ్రీ కంపెనీకి ప్రోడక్ట్ ఉండాలి, కానీ ఆ ప్రోడక్ట్ ఒక కంప్యూటర్ కోర్సో లేకపోతే ఏదైనా మార్కెటింగ్ కోర్సో కాకుండా ఫిజికల్గా ఒక ప్రోడక్ట్ ఉండాలని చెప్పి ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఈ గైడ్లైన్స్ తీసుకురావడం వల్ల ఈ పాన్జీ స్కీమ్స్, ఈ పిరమిడ్ స్కీమ్స్ ఇలాంటివన్నీ వ్యానిష్ అయిపోయినాయి అనమాట. అంటే టోటల్లీ వ్యానిష్ అయిపోయినాయి మనీ రొటేషన్ స్కీమ్స్ అన్ని. మనీ రొటేషన్ స్కీమ్స్ అంటే జనరల్లీ ఎలా ఉంటాయంటే, నువ్వు ఒక 10,000 రూపీస్ పెట్టి జాయిన్ అవ్వు, నీ కింద ముగ్గురిని ఒక 10,000 పెట్టి జాయిన్ అవ్వమను, అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లోనే ఒక ఇద్దరిని 10,000 పెట్టి జాయిన్ అవ్వమను. సో టోటల్లీ ఒక 50,000 టర్న్ ఓవర్ నీ ఐడి మీద అవుతుంది. ఐడి మీద 50,000 టర్న్ ఓవర్ అవ్వగానే నీకు ఒక 1,000 రూపీస్ ఇస్తా అని చెప్పి కమిషన్ కింద వాళ్ళు అంటారు.
అయితే ఇప్పుడు 50,000 రూపీస్లోంచి 1,000 2,000 మహా అయితే 5,000 ఇచ్చినా సరే మిగతా 45,000 రూపీస్ కంపెనీకి వెళ్తున్నాయి. సో ఇవి ఇల్లీగల్ అనమాట. ఇవి మనీ రొటేషన్ స్కీమ్స్ అనేవి. సో ఇవనేవి టోటలీ బ్యాన్ అయిపోయినాయి 2016లోని. ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఏంటిదంటే ఫిజికల్గా ఒక ప్రోడక్ట్ ఉండాలి, అండ్ ఇంకా ఒక బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఉండాలి, అండ్ ఇంకా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలన్నమాట. సో ఇలా తీసుకురావడం వల్ల ఇంకా కొత్త కంపెనీస్ రావడం స్టార్ట్ అయినాయి. అండ్ ఇంకా దాంతోపాటు ఏవైతే మన జెన్యూన్ కంపెనీస్ స్టార్టింగ్ నుంచి రన్ అవుతున్నాయో, ఒక ఫిజికల్ ప్రోడక్ట్ని పెట్టుకొని వాళ్ళ మార్కెటింగ్ ప్లాన్ని, ఒక బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ని తీసుకొని రన్ అవుతున్నాయో అవి మాత్రమే రన్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అండ్ ఇంకా దీని తర్వాత జనాలందరూ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసినారు. ఎందుకంటే జనాలు ఫిజికల్గా ప్రోడక్ట్ తీసుకోవడం కంటే మనీ ఇన్వెస్ట్ చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు అప్పట్లోనే. సో దానివల్ల ఎప్పుడైతే గవర్నమెంట్ గైడ్లైన్స్ తీసుకురావడం వల్ల అండ్ ఇంకా ఫేక్ కంపెనీస్ అని వెళ్ళిపోవడం వల్ల జనాలందరూ చాలా ఎక్కువగా లాస్ అయిపోయారు అనమాట. పెట్టిన డబ్బులన్నీ లాస్ అయిపోయారు. ఇంకా జాయిన్ చేయించిన ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళు అన్నరాని మాటలు అన్నీ తిన్నారనమాట. సో ఇలాంటివన్నీ జరగడం వల్ల జనాలు నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ అప్పట్లోనున్న పాంజీ స్కీమ్స్, ఈ పిరమిడ్ స్కీమ్స్ అన్నీ ఎలా ఉండేవంటే, పిరమిడ్ అంటే జనరల్ ఇలా ఉంటుంది. సో దీని అర్థం ఏంటిది? సో ఈ పిరమిడ్ అనేది పెరిగేటప్పుడు ఇలా పెరగదు, ఇలాగే పెరగాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంత సంపాదించినా సరే, కింద వాళ్ళు ఎంత సంపాదించినా సరే పైన వాడికే ఎక్కువ ప్రాఫిట్ వెళ్ళేది. సో అన్నిటికన్నా కింద వాళ్ళు ఎంత చేసినా సరే పైన వాడికి వెళ్ళేది. సో అది పిరమిడ్ స్కీమ్. కాకపోతే ఇప్పుడున్న నెట్వర్క్ మార్కెటింగ్ సిచ్యువేషన్ గురించి చూసుకుంటే, ఇప్పుడు యూనిలివర్ ప్లాన్స్ అనేవి వచ్చాయి, మ్యాట్రిక్స్ ప్లాన్స్ అనేవి వచ్చాయి, బైనరీ ప్లాన్స్ అనేవి వచ్చాయి. ఇవన్నిట్లోని పిరమిడ్ స్కీమ్స్, ఈ పాంజీ స్కీమ్స్ అలాంటివి ఏమి ఇంక్లూడెడ్ లేవు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫిజికల్గా ఒక ప్రోడక్ట్ ఉంది, అండ్ ఇంకా వీళ్ళ మార్కెటింగ్ ప్లాన్ మొత్తం అందరికీ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్, అందరికీ ఈక్వల్ ఇన్కమ్ వచ్చే విధంగా ఒక మార్కెటింగ్ ప్లాన్ని డిజైన్ చేసుకున్నారనమాట ఎవ్రీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, జెన్యూన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో దీనివల్ల చాలామంది జెన్యూన్ దానిలో జాయిన్ అయిన వారు వాళ్ళు ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో ఆ జెన్యూన్ వాళ్ళు ఎవరైతే ఫేక్ కంపెనీస్లోని పనిచేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఏం చెప్తారంటే, సో జనరల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇండియాలోని కామెడీ లాగా అయిపోయిందనమాట. సో ఇది నేను చెప్పట్లేదు, ఒక పెద్ద మనిషి చెప్తున్నారు. అండ్ ఇంకా ఏంటంటే వెళ్ళిన వెంటనే మీరు జస్ట్ ఏం చేయాల్సింది లేదు, ఒక 5,000 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ తీసుకోండి. 5,000 తీసుకున్న తర్వాత సీదా దుబాయ్ వెళ్ళిపోతారు. దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే రిటర్న్ మీ ఇంటి ముందు చూస్తే ఒక BMW కార్, దాని పక్కనే మీకు ఇష్టమైన హార్లీ డేవిడ్సన్ బండి, దాని పక్కన చూసుకుంటే ఒక పెద్ద లగ్జరీ హౌస్, ఒక ₹1,00,00,000 ఇన్కమ్తో పాటు, ఇలా అని చెప్పి జనాలను తీసుకొని వస్తారనమాట. సో ఇవన్నీ జరగడం వల్ల జనాలు ఇది ఇన్ని డ్రీమ్స్ చూపెట్టడం వల్ల BMW కార్, ఇంకా హార్లీ డేవిడ్సన్ డ్రీమ్ హౌస్, 1 crore శాలరీ, ఇవన్నీ చూడడం వల్ల ఖచ్చితంగా ఏ ఒక్క పర్సన్ అయినా అట్రాక్ట్ అయ్యి జనాలు వచ్చేవారు అప్పట్లోనే. సో ఇవన్నీ ఇలాంటి డ్రీమ్స్ అన్ని చూపించి తీసుకొని వచ్చిన తర్వాత జనాలు కొంతమంది పేషెంట్గా ఉండలేకపోతారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మెయిన్లీ పేషెన్స్ అనమాట. సో పేషెన్స్ లేనిదే నెట్వర్క్ మార్కెటింగ్ చేయలేరు. సో అప్పట్లోని పేషెన్స్ చాలా తక్కువ మందికి ఉండేది. సో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఆ నెట్వర్క్ మార్కెటింగ్లోని మంచి ఇన్కమ్ తీసుకున్నారు. ఎవరైతే పేషెన్స్ లేక మధ్యలోంచి వెళ్ళిపోయినారో వాళ్ళు నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసినారనమాట. ఇలాంటివన్నీ జరగడం వల్ల జనాలకి నెట్వర్క్ మార్కెటింగ్ మీద, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద టోటల్ నమ్మకమే పోయింది. ఇంకా దాంతో తోడుగా మీకు గూగుల్లోకి వెళ్ళి ఈ కంపెనీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ పేరు సెర్చ్ చేసి ఈ కంపెనీ రియల్ ఆ ఫేక్ అని సెర్చ్ చేసిన వెంటనే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఏంటివంటే ఎవరైతే అన్సక్సెస్ఫుల్ అయ్యారో నెట్వర్క్ మార్కెటింగ్లోని వాళ్ళు స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ కంపెనీలోని జాయిన్ అయ్యేటప్పుడు నాకు బాగానే చెప్పారు, ఒక డ్రీమ్ కార్ వస్తుంది, మీరు ఏదైతే 10-20 ఇయర్స్లోని సాధించాలనుకుంటున్నారో అది మీకు 3 ఇయర్స్లోనే దొరికేస్తుంది. ఒక డ్రీమ్ కార్, ఒక డ్రీమ్ హౌస్, 1 crore రూపీస్ శాలరీ, 1 lakh 10 lakh రూపీస్ శాలరీ, ఇలాన్నీ చెప్పి తీసుకెళ్లారు. కాకపోతే నాకు ₹1 కూడా రాలేదు, చివరికి మళ్ళీ నేనే లాస్ అయ్యాను అని చెప్తారు. కాకపోతే రియాలిటీ గురించి చూసుకుంటే వాళ్ళు సక్సెస్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు. నిజానికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిదంటే, ఏ కంపెనీ అయినా సరే ఒక జెన్యూన్ కంపెనీ అయితే, ఇప్పుడున్న మ్యాక్సిమం అన్ని జెన్యూన్ కంపెనీస్ నెట్వర్క్ మార్కెటింగ్లో, ఎందుకంటే 2016 గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే ఫేక్ కంపెనీస్ అన్ని వ్యానిష్ అయిపోయినాయి. ఇప్పుడున్న జెన్యూన్ కంపెనీస్లోని కొన్ని కంపెనీస్ ఏంటి అంటే ఇన్కమ్ని ప్రమోట్ చేసుకుంటాయి. అంటే మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే 1 yearలో 2 yearsలో 3 yearsలో మీ డ్రీమ్ కార్ మీ దగ్గర ఉంటుంది. 1-2 yearsలోని మీకు 10 lakhs ప్లస్ ఇన్కమ్ మీది. ఇలాంటి పబ్లిసిటీ వల్ల కొంతమంది వచ్చేవారు, కొంతమంది వెళ్ళిపోయేవారు. అండ్ ఇంకా వచ్చిన కొంతమందిలో కూడా ఎవరైతే పేషెంట్స్ ఉంటాయో వాళ్ళు వెయిట్ చేసేవారు, ఒక 3-4-5 years దాకా వెయిట్ చేసేవారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇన్కమ్ సక్సెస్ అనేది వచ్చేది. ఎందుకంటే వాళ్ళు పేషెంట్స్ తోటి వెయిట్ చేసి ఒక టీమ్ని ఫామ్ చేసి వాళ్ళు ఆ టీమ్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకా పేషెంట్స్ ఎవరికైతే లేదో వాళ్ళు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయేవారు, నాతో టీం బిల్డ్ చేసేవాడు అయితే లేదు, ఇలాంటివన్నీ చెప్పి వెళ్ళిపోయేవారు. అండ్ వెళ్ళిపోయి బయటికి వెళ్ళి ఫేక్ పబ్లిసిటీ చేయడం వల్ల ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ
పరువు మొత్తం మ్యాక్సిమం పోయిందనమాట. కాకపోతే అసలైన నిజం గురించి మాట్లాడుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంత పెద్ద ఇండస్ట్రీ అంటే మీకు హాలీవుడ్ ఇండస్ట్రీ కంటే, బాలీవుడ్ ఇండస్ట్రీ కంటే, టాలీవుడ్ ఇండస్ట్రీ కంటే, సినిమా ఇండస్ట్రీస్ కంటే ఇంకా మీకు బయట ఉన్న ఏ బిజినెస్ కన్నా అయినా సరే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నిజంగా చాలా పెద్ద బిజినెస్ అనమాట. నేను చెప్పడం కాదు, మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలంటే ఏంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా 2025 అని చెప్పి మీకే కనబడుతుంది. ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది 2025 కల్లా 675 బిలియన్స్ అనేది రెవెన్యూ జనరేట్ చేయబోతుందంట. సో అంత క్యాపబిలిటీ ఉంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి. ఎందుకంటే మెయిన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటిదంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. జనాలకి అడ్వర్టైజ్మెంట్ ద్వారా చూపించడం కంటే నోటితో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో దానివల్ల జనాలందరూ, ఇందులో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నోటితో చెప్తారు కాబట్టి సేల్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఇంకా ఇండస్ట్రీ అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో ఇది నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీ అనమాట. డీటెయిల్గా చెప్పాను కదా మీకు. అండ్ ఇంక ఇప్పుడు నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు కూడా నేను మీకు చెప్పాను. సో ఇవన్నీ విన్న తర్వాత ఇంకో డౌట్ రావచ్చు. ఏంటిదంటే నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్లోని ఇంత సక్సెస్ తీసుకోగలుగుతామా? నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్లోని చెప్పినట్టుగానే 2-3 సంవత్సరాల్లోని డ్రీమ్ కార్ ముందు హౌస్ ఉంటుంది, 1 lakh శాలరీ ఉంటుంది, ఇంకా హార్లీ డేవిడ్సన్ బండి 20 lakhs 30 lakhs బండి మీద అవుతుంది, మీ కాస్ట్లీయెస్ట్ సామాన్లన్నీ మీరు తీసుకోవచ్చు అనేవి నిజంగా చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఏంటిదంటే టైం పడుతుంది. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ చెప్పినట్టుగానే పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే టీమ్ని ఫామ్ చేయడం అంటే మీరు అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు, చాలా కష్టం ఉంటుంది టీమ్ని ఫామ్ చేయడం. కాకపోతే ఒక్కసారి టీమ్ ఫామ్ అయిందంటే మీరు వెనకాల తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో. ఈరోజు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లోని ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో, ఎవరైతే నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్నారో వాళ్ళే టాప్లోనే ఉన్నారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన ఫేస్బుక్ ఓనర్ ఉన్నారు కదా, మార్క్ జుకర్బర్గ్, వరల్డ్లోని టాప్ 5 రిచెస్ట్ పర్సన్లో ఒకరు. ఎప్పుడైనా మీరు ఒక క్వశ్చన్ వేస్తానో ఆన్సర్ చేయండి, ఎప్పుడైనా ఒక్కసారైనా సరే ఫేస్బుక్ యాడ్ టీవీలో చూసారా, లేదా వాట్సాప్ యాడ్ టీవీలో చూసారా, లేదా ఇన్స్టాగ్రామ్ యాడ్ టీవీలో చూసారా? చూడలేదు కదా. అయినా సరే ఇండియాలోనే టాప్ 2nd మోస్ట్ డౌన్లోడెడ్ యాప్గా ఎందుకు నిలిచిపోయింది ఫేస్బుక్? ఎందుకంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీకి అంత ప్రిఫరెన్స్ ఉందన్నమాట. మౌత్ టు మౌత్ పబ్లిసిటీకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే జనాలకి చూపించడం కంటే చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఎప్పుడు కూడా అలాంటి యాడ్స్ మనం చూడలేదు, ఫేస్బుక్ యాడ్ టీవీలో చూడలేదు. అయినా సరే ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే టాప్ 2nd మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ అయిపోయింది. ఎందుకంటే జనాలకి చెప్పడం వల్ల. ఎప్పుడో ఒకసారి నీకు మీ ఫ్రెండ్ చెప్పారు, నీకు చెప్పడం వల్ల నీకు నచ్చి నువ్వు వేరే ఫ్రెండ్కి చెప్పావు. అలా చెప్పుకుంటూ వరల్డ్లోనే టాప్ 2nd యాప్ అయిపోయింది అది. సో దానివల్ల మార్క్ జుకర్బర్గ్ టాప్లోనే ఉన్నారు, టాప్ 5 రిచెస్ట్ పర్సన్లో ఒకరు. అంటే మనం చెప్పడం వల్ల, మనం షేర్ చేయడం వల్ల ఒక పర్సన్ని టాప్ 5 రిచెస్ట్ పర్సన్లో పెట్టినప్పుడు జస్ట్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని మనం యూజ్ చేసి మనం జెన్యూన్గా షేర్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ రాదా అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కదా, ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది. కాకపోతే దేనికైనా సరే టైం పడుతుంది. మీరు అనుకున్నట్టు 1 year 2 yearsలోనే మీరు దగ్గర 2 lakhs 3 lakhs 4 lakhs ఇన్కమ్ తీసుకుంటారంటే ఖచ్చితంగా కాదు. మీరు ఇప్పుడే నెట్వర్క్ మార్కెటింగ్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఇలాంటి ఇంటెన్షన్ ఉంటే. సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఈ కాలంలోని, ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఎవరైతే మార్కెటింగ్ చేస్తారో, ఎవరైతే వాళ్ళకి ఒక టీం ఉంటుందో వాళ్ళే గ్రో అవ్వగలుగుతారు. వాళ్ళకి కావాల్సిన డ్రీమ్స్ అన్నీ, పెద్ద డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో, కోట్లల్లో ఉంటాయో, ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అలానే మిమ్మల్ని నెట్వర్క్ మార్కెటింగ్లోకి రమ్మనట్లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఒక్కటే నెట్వర్క్ని అని ఇంకా మార్కెటింగ్ చేసే విధానం కాదు. మీరు బయట ఉన్న ఏ ఒక్క దగ్గరైనా సరే మీరు టీం లేకపోతే మీరు విన్ అవ్వలేరు. బయట ఉన్న ఏ ఒక్క దగ్గరైనా సరే మీరు ఒక సేల్ చేయకపోతే మీరు విన్ అవ్వలేరు. సో నేను చెప్తున్నా కాకుండా మీరు మీ జీవితంలోనే చూడండి, మీరు ఖచ్చితంగా ఎక్కడో ఒక సేల్ చేయాల్సిందే, లేకపోతే మీరు మనీ ఎర్న్ చేయలేరు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు జాబ్కి వెళ్తే మీరు మీ స్కిల్స్ని సేల్ చేయాల్సి వస్తుంది, లేదా మీరు ఏమైనా షాప్ని పెట్టుకుంటే మీ షాప్లో ఉన్న ఐటమ్ని సేల్ చేయాల్సి వస్తుంది. సో ఏమైనా బిజినెస్ ఓపెన్ చేస్తే మీ బిజినెస్ ప్లాన్ని లేదా మీ ప్రెజెంటేషన్ని సేల్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా మీరు రిచ్ అవ్వాలంటే ఎప్పుడొకప్పుడు ఏదో విధంగా మీరు ఏదో ఒకటి సేల్ చేయాల్సిందే. సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఫైనల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఒక వండర్ఫుల్ లైన్ చెప్పి నేను వెళ్ళిపోతాను. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏ కంపెనీ షుడ్ బి లెడ్ బై ప్రొడక్ట్స్, నాట్ బై ఇన్కమ్. సో మీకు అర్థమైంది కదా. ఏ కంపెనీ అయినా సరే ఇన్కమ్ని ప్రమోట్ చేసి తీసుకుంటే మీరు ఆ కంపెనీలోని ఎక్కువ విత్ స్టాండ్ అవ్వలేరు. అంటే ఎక్కువ నించోలేరు ఆ కంపెనీలోని. మీకు 1 lakh వస్తుంది, 2 lakhs వస్తుంది నెలకి అని అంటే మీరు ఆ కంపెనీలో ఎక్కువ నించోలేరు. ఏ కంపెనీ అయితే ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందో, సో ఆ కంపెనీ అనేది చాలా జెన్యూన్ అనమాట. ఆ కంపెనీ మీకు ఎక్కువ కాలం నిలబడగలుగుతుంది మీకోసం అండ్ ఇంకా మీరు ఆ కంపెనీ కోసం. సో ఇదనమాట. సో మీరు ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే, ఏ కంపెనీ అయితే ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందో, ఇన్కమ్ మీద తక్కువ ఫోకస్ చేస్తుందో
దాంట్లో జాయిన్ అవ్వండి. సో నేను చెప్పాను ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలని చెప్పి, అది మీ డెసిషన్. సో మీకైతే అర్థమైంది కదా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సింపుల్గా ఇన్కమ్ మీద కాకుండా ప్రోడక్ట్ మీద ఫోకస్ చేయాలి. ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ వెనకాల నుంచి వస్తూనే ఉంటుంది. సో ఇంతసేపు ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి కూడా. అండ్ ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాం. దానికన్నా ముందు ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాం. బాయ్.